లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇది 3:2. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 3:2. అంటే లెంత్ 3 అనుకుంటే బ్రెడ్త్ 2. రైట్. పెరిమీటర్ ఏమవుతుంది 2 × L + B. ఈ పెరిమీటర్లు చుట్టుకొలతలు ఇవేది మీరు బట్టి పట్టద్దు సార్. బట్టి పడితే మీకు కష్టం అవుతుంది. ఇది రెక్టాంగిల్. చుట్టుకొలత అంటే ఏదైనా శీర్షం దగ్గర నిల్చోండి. అన్ని శీర్షాలను తాకుతూ అన్ని భుజాలను తాకుతూ మళ్ళీ ఆ శీర్షం దగ్గరికి రావాలి. దాన్ని మనం చుట్టుకొలత అన్నాం. అంటే ఇది L, ఇది B, ఇది L, ఇది B. సో చుట్టుకొలత ఏమవుతుంది 2 × L + B. 2 × L + B. ప్రూఫ్ ఎలా వచ్చింది అని అంటే ఇది ప్రూఫ్ సార్. 2 × L + B. సో 3 + 2 5, 5 2s are 10. కానీ నా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు 730 ఇచ్చాడు. 10 730 అయింది అంటే 10 × 73. నాకేం కావాలి ఇదేమో 3 × 73, ఇది కూడా 3 × 73. అంటే నాకు ఏ లెంత్ ఎంత వచ్చింది 3 × 73, బ్రెడ్త్ ఎంత వచ్చింది 2 × 73. ఇక్కడ అన్ని ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. 3 3s are 9, 9 3s are 27, 27, 7 2s are 4. ఆన్సర్ యూనిట్ డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 3 అవుతే ఇది 2. 3 + 2 ఎంత 5. పెరిమీటర్ అంటే చుట్టుకొలత 2 × L + B. 2 × L + B. 2 5s are 10. 10 ఏమో 730 అని ఇచ్చాడు. 10 × 73 is 730. ఇది 3 × 73, ఇది 2 × 73. 3 × 73, 2 × 73. 2 × 73. 3 3 9, 2 3 6, 9 6 ఎంత 54. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్ 4 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి 4 ఉండాలి. నాకు ఇక్కడ 73 అనే ప్రధాన సంఖ్య కనబడుతుంది సార్. సో 73 అనే ప్రధాన సంఖ్యకు ఫర్మాట్స్ థీరం ప్రకారము ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే 10⁴ డివైడెడ్ బై 73. ఇది 73 యొక్క భాజనీయతా సూత్రము. ఏ కాన్సెప్ట్ నుంచి సార్ ఫర్మాట్స్ థీరం అనే కాన్సెప్ట్ నుంచి. ఫర్మాట్స్ థీరం ఎందుకు సార్ 10⁴ వేసుకున్నారు. 10⁴ అంటే ఇది 10² × 10², ఇది 10² × 10². 10² 100 డివైడెడ్ బై 73. 73 ఒకట్ల 73, మిగిలింది 27. ఇది కూడా 27. 27 × 27 27², 729. 73 10ల 730, మిగిలింది ఏంటి సార్ -1. 10⁴ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. మీకు జనరల్గా లోకల్ టెక్స్ట్ బుక్లో ఇవేమీ దొరకవు సార్. రైట్. ప్రాబబ్లీ మీరు సాల్వ్ చేస్తే మీ టీచర్స్ కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడుగుతారు. 10⁴ డివైడెడ్ బై 73 ఎంత సార్ -1. 10⁴ డివైడెడ్ బై 73 అంటే 73 యొక్క ఫర్మాట్స్ థీరం ప్రకారము భాజనీయతా సూత్రం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. పెట్టుకొని ± చెయ్యండి. ఎందుకు సార్ 4 డిజిట్ల తర్వాత చేశారు ఇక్కడ చూడండి సార్. 10⁴ డివైడెడ్ బై 73, 10² × 10², 100 డివైడెడ్ బై 73. 73 ఒకట్ల 73, ఇది 27, ఇది 27. 27² అంటే 729. 73 10ల 730 అంటే ఇక్కడ ఎంత, ఇది ఎంత తక్కువ 1 తక్కువ -1. అంటే 73 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత ± పెట్టుకోండి. 1974 నుంచి 3 తీసేస్తే 1971. 73 తోటి డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. 73 2s are 146, 146. మిగిలిందెంత 51. 511 కాబట్టి 73 7s are 511. ఆన్సర్ ఫస్ట్.
మీకు 73 అనే నంబర్ నుంచి భాజనీయతా సూత్రం చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. 73 ఏదైనా ప్రధాన సంఖ్యకు ఈ కాన్సెప్ట్ రాసుకోండి సార్, ఈ కాన్సెప్ట్ రాసుకోండి. రైట్, నేను ఇక్కడ కొత్త స్లైడ్లో చెప్తాను సార్. ఏదైనా ప్రధాన సంఖ్యకు మనకు ప్రధాన సంఖ్య గనక కనబడితే మనము ఈ మూడిట్లో ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి, క్వశ్చన్ మెరిట్ని బట్టి ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. చిన్న నంబర్లు అవుతే డివిజిబిలిటీ రూల్, కొంచెం పెద్ద నంబర్లు అవుతే ఫర్మాట్స్ థీరం. ఫర్మాట్ అనే పర్సన్ ప్రధాన సంఖ్య మీద చాలా రీసెర్చ్ చేశాడు సార్. ఇంకొంచెం పెద్ద నంబర్ అవుతే విల్సన్స్ థీరం. ప్రధాన సంఖ్య యొక్క కాన్సెప్ట్ నేర్చుకోవాలనంటే 3 థీరమ్స్ ఉన్నాయి. ఒకటేమో విల్సన్స్ థీరం, ఇంకోటేమో ఫర్మాట్స్ థీరం, ఇంకోటేమో డివిజిబిలిటీ రూల్. ఈ రెండు కుదిరినప్పుడు నేను విల్సన్స్ థీరం ఆల్రెడీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో డివిజిబిలిటీ రూల్ 2 డిజిట్స్ నంబర్స్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఫర్మాట్స్ థీరం అంటే సపోజ్గా మీకు ఈ నంబర్ అడిగాడు అనుకోండి, 1732 ఇది ఏ నంబర్ తోటి డివైడ్ అవుతుంది? సపోజ్గా 73 ఉంది, 71 ఉంది, సపోజ్గా 19 ఉంది, సపోజ్గా 17 ఉంది. ఏ నంబర్? మామూలు డివిజన్ చేయకూడదు సార్. మామూలు డివిజన్ చేస్తే అది స్కూల్ పిల్లలు చేసే పద్ధతి. 1732 మనకు తెలంగాణ ఎస్ఐలో సిమిలర్ మోడల్ ఒకటి క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను క్వశ్చన్లు మారినా కూడా ఏపీఎస్ఐ వాళ్లకు అటువంటి మోడల్స్ ఏది ఇచ్చినా సాల్వ్ చేసే క్వశ్చన్లు. 1732 73 71 19 17. నవ్వు ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే 73 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పెట్టుకోవాలి. 1732 మైనస్ 1732 2 సెకండ్లలో మనకు ఆన్సర్ అయిపోతుంది.